ప్రస్తుతం మనం విజయవాడ బందర్ రోడ్ లో ఉన్నాము. సంపేస్తున్నాను, గాలి లేదు, ఉక్కుపోతే బాగా ఉక్కుపోస్తున్నాను. జనాలు రోడ్డు మీద తిరగలేండి, రోడ్డు అన్ని ఖాళీ, రోడ్డు తిరుగుతాం. రూపాయలు వస్తుందని రోడ్డు తిరుగుతున్నాను అంటగా. వానుడి భగభగలు ఏ విధంగా ఉంటున్నాయో మనం నిత్యం రోజు చూస్తూనే ఉన్నాము. దాదాపు కూడా ఏప్రిల్ స్టార్టింగ్ నుంచే మనకి ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. 42 నుంచి 45 డిగ్రీల వరకు కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అనేది నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా సన్ గ్లాసెస్ పెట్టుకుని వెళ్ళడం కానీ, లేకపోతే మొహాలకి మాస్కులు పెట్టుకుని వెళ్ళడం, ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎండతో నగరవాసులంతా, విజయవాడ వాసులంతా కూడా విజయవాడలో ఎండలు అనేది విపరీతంగా ఉన్నాయని చెప్పాలి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా మే కూడా స్టార్ట్ కాలేదు. మే కూడా ప్రారంభం కాకముందే ఎండలు ఈ విధంగా ఉన్నాయంటే ముందు ఏ విధంగా ఉంటాయని చెప్పి అంతా కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఎలా ఉన్నాయి గత సంవత్సరం ఎండలు, ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి? ఇంకా మే కూడా మనకి ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ ఎండ తీవ్రత చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అసలు ఎక్కువ ఉందండి ఎండ, బాగా బేపత్యం, మామూలు వడగాలు బేపత్యం వస్తుందండి. బాగుంది అండి ఈసారి. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉంది మేడం, కొంచెం తక్కువ ఉంది. ఈ సంవత్సరం బాగా ఎక్కువ ఉంది మేడం. మేలు అసలు 50 డిగ్రీలు వస్తుంది అంటున్నారండి. ఏంటో అర్థం కాదు, ఆటో రోడ్డు మీద అర్థం అట్లా 50 డిగ్రీలు దాడుతుంది టీవీలో చెప్తున్నారు, భయపడుతున్నారు టీవీలో. సరే అట్టే జరుగుతుంది, ఎట్లా ఉంది అండి. సంపేస్తుందండి, గాలి లేదు, ఉక్కుపోతే బాగా ఉక్కుపోస్తుందండి. మామూలు ఇబ్బంది అనేది, విపరీతం వేడి గాలి, రోడ్డు మీద జనాలు లేక ఎర్ర రోడ్డు మీద తిరుగుతున్నామండి. ఇది దొరకడం మనకి ఏమో ఇబ్బంది పడతాం. రోడ్డు మీద జనాలు రోడ్డు మీద తిరగలేండి, రోడ్లు అన్ని ఖాళీ, రోడ్డు మీద తిరుగుతాం. రూపాయలు వస్తుందని రోడ్డు తిరుగుతున్నాం అంటగా, రూపాయలు తీసుకెళ్ళమని. చూడొచ్చు, ఆ ప్రస్తుతం మనం విజయవాడ బందర్ రోడ్లో ఉన్నాం. నిత్యం కూడా వందలాది వెహికల్స్ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి, కానీ ఇప్పుడు చాలా వరకు రద్దీ తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన ఎండ తీవ్రత, మరో పక్కన పెట్రోల్ కష్టాలు. సో ఈ రెండింటి నేపథ్యంలో చాలా వరకు కూడా జనాలు బయటికి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రికాషన్స్ తీసుకుని వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. చాలామంది కూడా మొహాలకి మాస్కులు పెట్టుకోవటము, సన్ గ్లాసెస్ పెట్టుకోవటము, ఎందుకంటే ఎండ నుంచి కొంతవరకు ప్రొటెక్ట్ అయ్యేందుకు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. చాలామంది పైన టోపీ, క్యాపులు పెట్టుకుని, మగవాళ్ళదే ఎక్కువ మంది కూడా ఆ క్యాప్స్ పెట్టుకుని అట్లా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎండల తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే డాక్టర్లు ఒకటే చెప్తున్నారు, శీతల పానీయాలు లాంటి వాటికి దూరంగా ఉండి ఫ్రూట్ జ్యూసులు లాంటివి, తాటి ముంజలు, చెరుకు రసం ఇలాంటివి తీసుకుని కొంత ఎండ నుంచి ఉపశమనం పొందితే బాగుంటుందని చెప్పి కూడా వైద్యులంతా కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. కూల్ డ్రింక్స్ వల్ల హెల్త్ పాడవటం తప్పితే ఇంకొకటి ఉండదు, కాబట్టి వాటికి దూరంగా ఉండాలి అని కూడా సూచనలు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏపీ మొత్తం కూడా ఎండ ఒక్కపోతాం. ప్రధానంగా విజయవాడలో అయితే ఉష్ణోగ్రతలు అయితే ఒక్కసారిగా పెరిగిపోయాయి. నగరవాసులంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఏప్రిల్లోనే ఈ విధంగా ఉంటే ఇక మేలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుందని చెప్పి నగరవాసులంతా కూడా ఇప్పటి నుంచే భయాందోళనకి గురవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, రియల్ టీవీ తెలుగు, విజయవాడ.